హలో ఎవరీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన సంస్థ లోపల మనకు జూనియర్ అసిస్టెంట్స్ సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది విడుదలైంది. వీటి లోపల హైదరాబాద్లో కూడా మనకు ఖాళీలు అనేవి ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కేవలం ఇంటర్ అర్హతతో మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దాంతోపాటుగా మిగతా వివిధ రకాల ఉద్యోగాలు కూడా ఇందు లోపల ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషను మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ అనే సంస్థ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది. దీనికి సంబంధించి పూర్తి వివరాలనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. సో దీనికి మొదటగా అప్లికేషన్ డేట్ కనుక చూసుకుంటే స్టార్ట్ ఆఫ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి 29 డిసెంబర్ 2021 నుంచి మొదలైనాయి. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 10 ఫిబ్రవరి 2022 అనేది చివరి తేదీగా ఉంది. దాని తర్వాత మనము అప్లికేషన్ చేసిన ప్రింట్అవుట్ అనేది తీసుకొని సబ్మిట్ చేయాల్సిన పోస్ట్ చేయాల్సిన అడ్రస్ వీటికి సంబంధించి చూద్దాం. దానికి సంబంధించి హార్డ్ కాపీలు పంపించాల్సిన చివరి తేదీ వచ్చేసి 25 ఫిబ్రవరి 2022 అనేది ఉంది. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ మనకు 7 పోస్టులు అనేవి ఉన్నాయి. 28 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10+2 లేదా 12th. దాంతోపాటుగా టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అనేది ఇచ్చారు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. దీనికి మనకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లక్నో కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, పంట్నగర్ కానీ ఈ పోస్టింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఎస్ఎన్పి డిపార్ట్మెంట్లో అయితే ఒక వేకెన్సీ ఉంది. దీనికి లక్నోలో ఉంది వేకెన్సీ. అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకు 4 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ అర్హత ఉంది. దాంతోపాటుగా డిగ్రీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. లక్నో, బెంగళూరు, హైదరాబాద్, పంత్నగర్ లోపల ఖాళీలు అనేవి ఉన్నాయి. పోస్టింగ్ అనేది ఆ ప్లేసుల్లో ఉంటాయి. అదేవిధంగా సెక్యూరిటీ అసిస్టెంట్కు ఒక పోస్ట్ అనేది ఉంది. దీనికి సంబంధించి మనకు నాలెడ్జ్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్కి ఇది ఇస్తున్నారు, లేదా పార్లమెంట్ ఫోర్సెస్లో వర్క్ చేసిన వాళ్ళకి, ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దీనికి ఈ జాబ్ అనేది ఉంది. దీనికి లక్నోలో పోస్టింగ్ అనేది ఉంది. అదేవిధంగా రిసెప్షనిస్ట్ కూడా మనకు ఒక పోస్ట్ అనేది ఉంది. దీనికి లక్నోలో ఉన్నాయి. డిగ్రీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. అదేవిధంగా సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. బీఈ బీటెక్ బయోటెక్నాలజీ లేదా ఎంఎస్సి బాటనీ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ సంబంధించి ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. లక్నోలో పోస్టింగ్ అనేది ఉంటుంది. తర్వాత సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 3 పోస్టులు ఉన్నాయి. వీటికి లక్నో, పురారా, బెంగళూరు లోపల ఖాళీలు అనేవి ఉన్నాయి. ఎంఎస్సి ఇన్ అగ్రోనమీ, అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, సాయిల్ సైన్స్. దాంతోపాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అని అడిగారు. సీనియర్ టెక్నికల్ ఆఫీసరు వీళ్ళకి బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. లక్నోలో పోస్టింగ్ అనేది ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ సంబంధించి ఒక పోస్టు, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఇవి లక్నోలో ఖాళీలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్ట్ ఒకటి వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనేది ఫైనాన్స్ అండ్ అకౌంటెంట్స్ లోపల ఒక పోస్ట్ ఉంది. దీనికి లక్నోలోనే పోస్టింగ్ అని ఉంటుంది. ఇంటర్మీడియట్ అనేది అర్హతగా ఉంది. సాలరీని కనుక చూసుకుంటే మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి అయితే 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. ఇంకా అన్నీ కలిపి దాదాపుగా 31,438 రూపాయలు అనేది శాలరీ వస్తుంది. 28 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అదేవిధంగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ లోపల ఒక వేకెన్సీ ఉంది. దానికి సంబంధించి కూడా 31,438 రూపాయల శాలరీ వస్తుంది. 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. దాంతోపాటుగా మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అన్నిటికీ దాదాపుగా 31,438 ఉంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే 42,711 రూపాయల శాలరీ వస్తుంది. సెక్యూరిటీ అసిస్టెంట్ అయితే 57,462 రూపాయలు వస్తుంది. రిసెప్షనిస్ట్కి 57,462 రూపాయలు వస్తుంది. 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కి 1,10,305 రూపాయలు అనేది వస్తుంది. 40 years అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 1 ఉన్నది. దీనికి సంబంధించి 93,021 రూపాయలు అనేది శాలరీ ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ కూడా అదేవిధంగా ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ బ్యాక్లాగ్ వేకెన్సీ సంబంధించి 57,462 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. దీనికి 28 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. వీటికి సంబంధించి మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైపింగ్ టెస్ట్ కానీ, కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ కానీ ఉంటుంది. దానికి సంబంధించి సిలబస్ కూడా ఇచ్చారు. అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్కి
స్టెనోగ్రఫీ టెస్ట్, కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెక్యూరిటీ అసిస్టెంట్కి స్కిల్ ఆర్ ఫిజికల్ టెస్ట్, పర్సనాలిటీ అసెస్మెంట్ అనేది ఉంటుంది. రిసెప్షనిస్ట్కి స్క్రీనింగ్ కమిటీ ద్వారా షార్ట్ లిస్ట్ పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్స్కి స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్కి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. వాటికి సంబంధించి పూర్తి వివరణ మనకి ఇక్కడ ఇచ్చారు. అప్లికేషన్ కనుక చూసుకుంటే మనం ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించి హార్డ్ కాపీ అనేది ప్రింట్అవుట్ తీసి వాటన్నిటిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మనము అప్లికేషన్లు అనేది 25th ఫిబ్రవరి లోపల పంపించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకుంటే మనకు దాదాపుగా 100 రూపీస్ అనేది ఫీజు ఉంది. అయితే అన్నీ తీసుకున్న తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మనం చేయాల్సి ఉంటుంది. మార్క్ షీట్స్, అన్ని సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ కూడా, అడ్రస్ మన కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ CSI సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఎరోమాటిక్ ప్లాంట్స్, పోస్ట్ ఆఫీస్, CMAP, లక్నో 226015కి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆన్ ఆర్ బిఫోర్ 25/2/2022 వరకు పంపించాల్సి ఉంటుంది. ఎన్వలప్ పైన ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ అనేది మనం పోస్ట్ కోడ్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇవి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పూర్తి వివరాలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.